12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ మన ఇండియాకి ఏం చేశాడు అని ఎవరైనా నిన్ను అడిగితే వాళ్ళకి వీడియో చూపి 80,000 గవర్నమెంట్ స్కూల్స్ ని క్లోజ్ చేశాడు. లీటర్ కి 60 ఉన్న పెట్రోల్ ని ఇవాళ 120 చేశాడు. 400 ఉన్న ఎల్పిజి సిలిండర్ ని ఇవాళ 1000 రూపాయలు చేశాడు. అండ్ మన కరెన్సీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 2014 లో ఒక డాలర్ వాల్యూ 60 రూపీస్ ఉన్నప్పుడు చాలా మంది మీడియా పర్సన్స్ అండ్ సెలబ్రిటీస్ దాన్ని ట్రోల్ చేశారు. కానీ ఇవాళ ఒక డాలర్ వాల్యూ దాదాపు 100 రూపాయలు ఉన్నా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే దీని మీద ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళని యాంటీ నేషనల్స్ అని జైల్లో వేశారు. కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో ఫేమస్ అయిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయింది. అవే కాకుండా మన దేశంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఏం చెప్పాలి ఏందని చెప్పాలి, ఎలాంటి ఇష్యూ తీసుకున్నా దాంట్లో బొక్కే కనిపిస్తుంది. అయినా కూడా ఇలాంటి గవర్నమెంట్ ని బ్యాకప్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని దారుణాలు చేసినా వాళ్ళని ఏం చేయలేకపోతుంది. మిమ్మల్ని మారండి అని చెప్పట్లేదు, బీజేపీకి సపోర్ట్ చేయడం మానేయండి అని చెప్పట్లేదు. కానీ ఒక్కసారి నీ చుట్టూ జరిగేవి మంచిగా అబ్జర్వ్ చేయు, నిజాన్ని మాత్రమే నమ్ము. లేదంటే మన ఇండియా కూడా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాగా కులం మతం అనే బావిలో పడి మునిగిపోతుంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా నిజాలు మాత్రమే కావాలంటే అకౌంట్ ని ఫాలో చేయండి.